హాయ్ హలో. ఈరోజు ఇంటెల్లపాది ఇష్టంగా తినే చెక్కలు చూపిస్తాను. చేతి చెక్కలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చూపించినట్టే చేసుకోండి. చాలా ఈజీగా ఉంటాయి, ఇబ్బంది ఉండదు. మీరు చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. ఫస్ట్ చూసే ముందు ఒక లైక్ అయితే కొట్టండి. తర్వాత చూడండి, మీకు నచ్చితే షేర్ చేయండి. ముందుగా రెండు గిన్నెలు పిండి తీసుకుంటున్నాను. 2 కప్పులు పిండి తీసుకుంటున్నాను. ఇదే కప్పుతో నేను నీళ్ళు తీసుకున్నాను. 1 స్పూను సాల్ట్, 1 స్పూను నల్ల నువ్వులు, 1 స్పూన్ కారము, 2 స్పూన్లు తెల్ల నువ్వులు, కొంచెం 1 స్పూన్ బటరు అంటేసి బాండలు పెట్టుకున్నాం. మనం పిండి కొలత వేసుకున్న కప్పుతోనే నీళ్ళు కొలత వేసుకున్నాం. 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి ఇది కూడా వాటర్ కూడా 2 కప్పులు తీసుకోవాలి. దీనిలోనే బటర్ వేసేద్దాం. 2 కప్పులకి స్పూన్ వేసాం. గుర్తుపెట్టుకోండి కొలతలు, ఎక్కువైతే బాగుండవు. 2 స్పూన్లు తెల్ల నువ్వులు వేసాం. 1 స్పూను నల్ల నువ్వులు, కాగినట్టు చూపుతాను. కాగాయి, అందుకని పిండి వేసేసుకుంటున్నాను. చూడండి, ఒత్తి తగ్గించేసుకొని కలిపేసుకున్నాం. చేసి పిండి చల్లారిందాక ఉంచుకొని ఈ కారం వేసేస్తున్నాను. కొంచెం చల్లారాక పిండి కలుపుకుందాం. ఒక 2 నిమిషాలు కలిపేసాను. ఇలా ఉండాలి పిండి. చూడండి, ఒకవేళ పిండి పొడిగా ఉంది, ఇట్లా ముద్దగా రావట్లేదంటే కొంచెం నీళ్లు తడుపుకుంటూ చేతిని పిసికేసేయండి, వచ్చేస్తుంది. మిల్ మేకర్ అంతా చాలు. ఇదిగో అంతంత ఉండలు చేసేసుకుంటూ ఇట్లా చేతితో ఒత్తేసుకోండి. ఇలా చేత్తో తట్టుకుంటూ ఇలా అనేసి తీసేసుకుంటే తయారవుతాయి. అన్నీ ఇలాగే చేసేసుకోండి. మీకు చేతితో రాకపోతే, చేతితో తట్టుకోవడం రాలేదు, బాగలేదు, కలుసుకుపోతున్నాయి అనుకుంటే ఇదిగో ఇలా పెట్టుకొని, ఇదిగో పేపర్ కప్పేసి ఇదిగో ఇలాంటి గిన్నె తీసుకోండి. ఇలా అనుకోండి, వచ్చేసి ఈజీగా తీసేసుకోవచ్చు. అదనమాట. చూడండి, ఇప్పుడు నూనె కాగింది, ఇప్పుడు వేసేసుకోవచ్చు. వేయగానే కలపవాకండి. గంటితోటి కలిస్తే విడిపోతాయి. కొంచెం కాలనిచ్చే తిప్పుకోండి, అప్పుడే సద్రంగా వస్తాయి, లేదంటే కలిసిపోతాయి. హాయ్, చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇదేంటంటే పిల్లలు ఎన్ని చేసినా తినేస్తారు. ఏంటంటే 2 కప్పులు పిండి, ఇది గుర్తుపెట్టుకోండి. 2 కప్పులతోటి 100 చెక్కలు వస్తాయి. తేలిగ్గా చేసుకోవచ్చు, 10 నిమిషాలు రెడీ అయిపోతాయి, ఇబ్బంది లేదు. చేసుకొని ఒకసారి చూసి కామెంట్లలో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి.